అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. హైదరాబాద్ లో సింపుల్ గా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి సమాచారం. తక్కువ ధర అద్దెకు ఇల్లు దొరికితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే 5 నుండి 10,000 అద్దె లేకుండా ఇల్లు దొరకడం కష్టం. ఇప్పుడు మీకు భాగ్యనగరంలో తక్కువ రెంట్, ట్రాన్స్పోర్ట్, కనెక్టివిటీ అవసరమైన సౌకర్యాలుండే ప్లేసుల్లో తక్కువ అద్దె ఇల్లు దొరుకుతున్నాయి. ఉప్పల్, మియాపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాలు అత్యంత ప్రాధాన్యతను కలిగిన వాటిలో ఉన్నాయి. ఉప్పల్, నాగోల్ బడ్జెట్కు అనుకూలమైన గృహాలు, బలమైన మెట్రో అనుసంధానాలకు ప్రసిద్ధి చెందగా ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్నప్పటికీ మియాపూర్ సాపేక్షంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. విద్యార్థులు తరచుగా అమీర్పేట్లో సరసమైన పీజీ వసతులు పుష్కలంగా ఉండడం వల్ల దాన్ని ఎంచుకుంటారు. అయితే కుటుంబాలు అల్వాల్, ఈసీఎల్ వంటి నిశ్శబ్ద ప్రాంతాలను ఇష్టపడతాయి. మొత్తం మీద ఈ ప్రాంతాలు పట్టణ సౌకర్యం, తక్కువ ఖర్చుతో కూడిన జీవనం మధ్య సమతుల్యతను సాధిస్తాయి. ఉప్పల్, నాగోల్ కనెక్టివిటీ విషయంలో రాజీ పడకుండా సరసమైన గృహాలను కోరుకునే వారికి అనువైన ప్రాంతాలు. ఈ ప్రాంతాలు హైదరాబాద్ మెట్రో బ్లూ లైన్తో అనుసంధానించబడి ఉన్నాయి. ఇవి హైటెక్ సిటీకి నేరుగా ప్రవేశాన్ని అందిస్తాయి. ఉప్పల్ స్టేడియం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు, ఎన్జీఆర్ఐ వంటి సంస్థల ఉనికి వాటి ఆకర్షణను పెంచుతుంది. ఇక్కడ అద్దె గృహాల ధరలు సాధారణంగా 6 నుండి 10,000 మధ్య ఉన్నాయి. ఇవి బడ్జెట్ను దృష్టిలో ఉంచుకునే నివాసితులకు అనుకూలంగా ఉంటాయి. హైటెక్ సిటీ సమీపంలో నివసించడానికి మియాపూర్ను తరచుగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా చూస్తారు. ఇక్కడ రోజువారీ అవసరాలను తీర్చే బాగా అభివృద్ధి చెందిన స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. సమీపంలోని బాచుపల్లిలో పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండడం వలన ఇది ముఖ్యంగా కుటుంబాలలో బాగా ప్రాచుర్యం పొందింది. విశాలమైన 2BHK, 3BHK గృహాలు 8 నుండి 12,000 ధరల శ్రేణిలో అందుబాటులోకి ఉన్నాయి. ఐటీ హబ్ కేవలం 15 నుండి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. అమీర్పేట్ టు ఎస్ఆర్ నగర్ వంటి వేగవంతమైన జీవన శైలికి, నిరంతర కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాలు విద్యార్థులకు, ఉద్యోగ నిపుణులకు కేంద్రంగా ఉన్నాయి. పురుషులు, మహిళలు ఇద్దరికీ విస్తృత శ్రేణిలో పీజీ వసతులను అందిస్తున్నాయి. నెలవారీ అద్దెలు సాధారణంగా 4 నుండి 7,000 వరకు ఉంటాయి. తరచుగా భోజనంతో సహా ఉంటాయి. ఇక్కడి స్థానిక ఆహార సంస్కృతి కూడా నగరంలోనే అత్యంత సరసమైన, వైవిధ్యమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. సికింద్రాబాద్ సమీపంలో ఉన్న ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాలు పారిశ్రామిక ఉనికితో పాటు నివాస సౌకర్యాలను కూడా కలిగి ఉన్నాయి. అపార్ట్మెంట్ల కంటే స్వతంత్ర గృహాల కోసం చూస్తున్న వారికి ఈ ప్రాంతాలు అనువైనవి. ఇక్కడ అద్దెలు 10 నుండి 12,000 మధ్య ఉంటాయి. పార్కులు, పచ్చని ప్రకృతి ఉండడం వల్ల ఇక్కడి నివాస వాతావరణం మరింత ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటుంది. ఇన్ఫోసిస్ సమీపంలో లేదా వరంగల్ హైవే వెంబడి పనిచేసే వారికి పోచారం ఒక మంచి ఎంపిక. సింగపూర్ టౌన్షిప్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఆధునిక సౌకర్యాలను తక్కువ ధరలకే అందిస్తాయి. ఇక్కడ అద్దె ఖర్చులు సాధారణంగా 10 నుండి 15,000 మధ్య ఉంటాయి. అయితే సెంట్రల్ హైదరాబాద్కు దూరంగా ఉండడం వల్ల సొంత వాహనం ఉండడం తరచుగా అవసరం. సంతోష్ నగర్, చంద్రయాన్ గుట్టతో సహా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్లోనే అత్యంత సరసమైన ధరల్లో లభించే వాటిలో ఉన్నాయి. ఇక్కడ ఇల్లు, ఆహారం ఖర్చు గణనీయంగా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నివాసితులు సాంప్రదాయ హైదరాబాదీ సంస్కృతి, వంటకాలను మరింత దగ్గరగా అనుభవించగలరు. అద్దె ఇల్లు కేవలం 3 నుంచి 7,000 వరకు లభిస్తాయి. అయితే వేసవిలో కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడవచ్చు. కాబట్టి అద్దె ఇంటిని ఖరారు చేసే ముందు బోర్వెల్స్ వంటి నమ్మకమైన నీటి వసతులు ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది.